కొత్తపేటలోని రామాలయంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అయోధ్యలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని శ్రీరాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. డేగల ప్రభాకర్, నేరెళ్ల సురేష్తో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయంను ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో నిర్మించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పిలుపు మేరకు అయోధ్యలో రామ మందిరం, రాముని యొక్క విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆయన ఆశీస్సులు కోరుకుంటూ ప్రతి పౌరుడు కూడా ఆనందంతో ఉండాలని చెప్పేసి, క్షేమంగా ఉండాలని చెప్పేసి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఎక్కడైనా కానీ భారతదేశంలో సుఖ సంపదలు ఎక్కడనున్నా కానీ రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే రాముడు అంత ఆనందదాయకంగా పరిపాలించాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రామరాజ్యం ఎవరైనా మంచి పరిపాలన అందిస్తారంటే రామరాజ్యం అందించారా అంటారు. అటువంటి పరిపాలన మాకు అందించాలని చెప్పేసి ఆ రాముని విగ్రహ ప్రతిష్టకి హిందువులందరం కూడా ఆనందదాయకంగా 1528 సంవత్సరంలో ముష్కర్ల దాడిలో దెబ్బతిన్న అయోధ్య రామ మందిరం ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు అందరూ రామనామ జపంతో పులకితులు కావాలని కోరుకుంటున్నాం. అట్లానే రేపు వచ్చే రామరాజ్యం కూడా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత వాళ్ళిద్దరి సంకీర్ణ ప్రభుత్వంలో రామరాజ్యం కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సాయంత్రం 5 దీపాలు వెలిగించి రాముల వారికి గుర్తుగా ప్రతి ఇంటి ముందు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.